రాజుల కొరకును అధికారుల కొరకును మనుషులందరి కొరకును ప్రార్థన చేయవలెనని పౌలు భక్తుడు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. ఈ దినమున మనందరి మీద కూడా ఆ బాధ్యత ఉంది. అధికారులు, రాజులు, మనలను పరిపాలించు నాయకుల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎన్నుకొనవలసిన బాధ్యత కూడా మన మీదే ఉంది. దేవుని పిల్లలముగా మనము ఎన్నుకునే ముందు ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకొని మన కొరకు అధికారులను ఎన్నుకొని క్షేమమును, సంతోషమును, సమాధానం, నెమ్మదిని పొందవలనని ప్రభువు పేరట హెచ్చరిస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరచుకొనక మంచి నిమిత్తం వాడదాం. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని పోగొట్టుకొని దుర్వినియోగం చేసుకుంటే ఆ తర్వాత మూల్యము చెల్లించుకోవాల్సిన వారం అవుతాం. కనుక అధికారులు మంచిగా మనలను పరిపాలించేవారు కావాలి అని కోరుకునే ఒక అవకాశం మన ముందుంది. కాబట్టి దానిని ఈజీగా తీసుకోక మనసు పెట్టి ఆలోచించి నిర్ణయించుకుందాం. మంచి పరిపాలన, నీతి న్యాయము కలిగి పరిపాలించే నాయకులను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మేము సౌఖ్యముగాను నెమ్మదిగా సుఖముగా బ్రతకాలి అంటే రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయవలనని హెచ్చరించబడినట్లుగా ఎన్నుకొనవలసిన బాధ్యత కూడా మా మీదే ఉందని మేము గ్రహించిన వారమై మంచిని ఎన్నుకుంటూ మంచి కొరకు మేము ఆలోచించి మంచి నిర్ణయం తీసుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్న మా ముందు ఉంచబడిన ఈ గొప్ప అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని మాకును, మా కుటుంబాలకును, సమాజమునకును, మా రాష్ట్రానికి, మా ప్రాంత ప్రజలకును క్షేమము కలగాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నామయ్యా. మంచి నిర్ణయాలతో కొనసాగటానికి మీ కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.